అధ్యాయం 17వ వచనంలో జయించు వానికి తెల్ల రాతినిస్తాను, దాని మీద చెక్కబడిన క్రొత్త పేరుంటుంది, పొందిన వానికే గాని మరి ఎవనికి తెలియదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి పేరు, మరి యేసు అనగా రక్షకుండు, ఎవరినైనను రక్షించును. యేసు అనగా నియమితుండు, కేవలం వేపాటు పురుషుడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. 8వ దినాన ప్రభుకి సున్నతి చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రోజు పేరు పెట్టబడింది. మరి జనవరి 1 నుంచి 7 దినాలు వెనక్కి వెళ్ళామనుకో, మన క్రిస్మస్ అనేది 8వ దినాన కనపడుతూ ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే లేవియా కాండము 12వ అధ్యాయము 3వ వచనములో 8వ దినమున ఆ బిడ్డకు సున్నతి చేయవలెను అనే మాట చూస్తూ ఉన్నాం. 8 చాలా ప్రాముఖ్యమైనది. లేవియా కాండం చదువుతారా? 12వ అధ్యాయం 3వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. చాలు. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయవలెను. మరి క్రిస్మస్ నుంచి ఇప్పటికి 8వ దినం వచ్చేటప్పటికి సున్నతి నామకరణాన్ని చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మత్తయి సువార్త 1:21లో చూస్తున్నాం. దేవదూత చేత చెప్పబడిన పేరుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తల్లి అయిన మరియమ్మ గారు కూడా ఒక పేరు పెట్టుకున్నారట. లూకా సువార్త 1వ అధ్యాయము 49లో సర్వశక్తిమంతుడు నా పట్ల గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధము. దేవదూత యేసు అని పేరు పెట్టినట్లు, తల్లి పరిశుద్ధులని పేరు పెట్టినట్లు, యోసేపు మనం చూస్తే మత్తయి సువార్త 1:21లో వారి ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తారు గనక యేసు లేక రక్షకుడు అని పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువులో మనం ఉన్నప్పుడు దేవుడు క్రొత్త పేర్లు మనకి దయచేవారై ఉన్నారు. మరి రాత్రి యమున బాప్తీసం తీసుకుంది. ప్రార్థన చేసినప్పుడు ప్రభు షారోన్ అనే పేరును బయలుపరిచారు. అదే నామకరణము అనేది తనకు జరిగింది. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19లో చూస్తే తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమైందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఈ నామకరణము దినము ప్రతిష్ఠించబడిన దినము.
చాలామంది యేసు ప్రభు పుట్టుకతో మాకు పని లేదు అనుకోవచ్చు. దేవుని యొక్క జన్మ చరిత్రను వాడకుండా భూమి మీద ఏ మనిషి బ్రతకలేడు. ఈరోజు డేట్ ఎంత అని అడుగుతున్నామంటే, తారీఖు ఎంత అని అడుగుతున్నాము అంటే, ప్రభు జన్మని మనం వాడుకుంటూ ఉన్నాం. సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయబడినప్పుడు ఆ ప్రజా సంఖ్యలో ప్రభు పేరు నమోదైంది కనుక సెన్సస్ తీస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రపంచ జనాభా ఎంత, దేశ జనాభా ఎంత, రాష్ట్ర జనాభా ఎంత, ఈ కుటుంబంలో ఎంతమంది జనాభా లెక్కలో ఉన్నారు, మరి ఓటర్ల లెక్క ఎంత అని చూస్తున్నారు అంటే అది సర్వలోకమునకు మొదటి ప్రజా సంఖ్య అనే మాట చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుని మనం ఆరాధిస్తూ ఉంటే కీర్తినిస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు, పేరునిస్తున్నాడు. ప్రతిష్ఠిత జనముగా లోకరక్షకుడైన ప్రభు మనం చూపిస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను అనే మాట చూస్తూ ఉన్నాం. మన కన్న తండ్రి, కొన్న తండ్రి అయిన ప్రభువు ఒక శిశువుగా 8వ దినపు బాలుడుగా మన మధ్య కనపడుతూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి అని ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మన వాక్యంలో కనుక గమనించినట్లయితే నామకరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం ప్రారంభంలో చూచాం, మీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరలోకంలో ఉన్న పేరు భూలోకంలోనికి ఒక సువాసనగా వచ్చి వేసినట్లు చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు బలిగా అర్పణగా తన్ను తాను సమర్పించుకునేను అని చూస్తూ ఉన్నాం. అలాగే నామాన్ని గురించి చూద్దాం. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము కనుక పై భాగంలో మనకి ఏం కనపడుతుంది? శిరస్సు కనపడుతుంది, నుదుట భాగం కనపడుతుంది. బాప్తిసం పొందేటప్పుడు అభిషిక్తులైన వారు నుదుట మీద శిలువ ముద్ర అనేది వేస్తారు. అది కనపడకపోవచ్చు, పరలోకంలో వారికి కనపడుతుందట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఎవరి నామము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే నామము మనకి ఇక్కడ ఏం కనపడదు. ఒకసారి విజయవాడలో మోషమయ్య గారు ఒకరికి బాప్తీసం ఇచ్చిన పేరు రాయమని గుర్తుపెట్టుకుందేమనుకున్నా. ఏ పేరమ్మ నీ పేరు అంటే దెబోరా అని అయ్యగారు పెడితే దబరా అని చెబుతుంది. నేను అనుకున్నా దెబోరా అయి ఉంటుంది, అయ్యగారు నాకు దబరా అని పెట్టారమ్మా. అందరూ నన్ను దబరా డేక్ష అంటారంటే దబరా అని పెట్టుండ్రు. దెబోరా ఇశ్రాయేలీలకు మొదటి న్యాయాధిపతి. అలాగే యమునా విషయంలో నేను అంత ప్రార్థన చేస్తే షారోన్ అని బయలుపరిచారు. షారోన్ అనే మాటకు యేసుక్రీస్తు లేక సమర్పణ అని అర్థం. పరమగీతం 2వ అధ్యాయంలో ఈ పేరు మనకు కనపడుతుంది. నేను షారోను
పొలములో పోయు పుష్పము వంటి దానను. షారోను అనగా వికసించుట. మరి ఈ రోజు నుంచి బిడ్డ జీవితాన్ని కూడా ప్రభువు వికసింప చేయువారై ఉన్నారు. 138వ కీర్తన 2వ వచనంలో చూస్తే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. కాబట్టి వాక్యముని దేవుడే గొప్ప చేశారు. యేసయ్యకు ఒక పేరుంది, ఆ పేరు ఏంటంటే వాక్యము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, ప్రకటన 19:13 వచనంలో దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రభుకున్న పేరేంటంటే వాక్యము. వాక్యం అంటే దేవుడు, పరిశుద్ధుడంటే దేవుడు. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 24 పెద్దలు కూర్చొని ఈ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు అంటే ఒక చక్కటి పేరు చెప్పారు. దావీదుకు చిగురైన వాడు ఈ గ్రంథము విప్పుటకు, యోధా గోత్రానికి చిగురైన వాడు. యేసు ప్రభుకి ఏం పేరు? చిగురు, పరిశుద్ధుడు, యేసు రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా ప్రభు మనకు తోడై ఉన్నారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాక్యములో మనం గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మరి ప్రభువు నామము అన్ని నామముల కన్నా పరిణామముగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక ఆయన బాగా చదువుకున్నాడట. చదువుకొని నా చదువుతో సమానమైన పుస్తకాలు ఎవరి దగ్గరైనా ఉన్నాయంటే ఒక చదువు లేని ఆయన బైబిల్ పట్టుకొని వస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పండి, ఇది సాటి లేని సత్య గ్రంథం. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా ఈ పరిశుద్ధ గ్రంథానికి సమమైన పుస్తకము లేదు అన్నారు. ఈ బాగా చదువుకున్న వ్యక్తి చేతిలో ఉన్న బైబిల్ తీసుకొని అడుగును పెట్టి తన పుస్తకాలన్నీ పైన పెట్టి, ఎక్కడున్నాడు నీ దేవుడు అన్నాడు. నా దేవుడు కరెక్ట్గానే పెట్టావు, ఆదియు అంతమునై ఉన్నా అంటే ప్రారంభమే దేవుడితో అయింది. అందుకే క్రింద పెట్టిన, క్రింద నుండి అందరిని కట్టుకుంటూ వచ్చాడు నా దేవుడు. ఈ కింద ఉన్న బైబిల్ తీసి పుస్తకాలన్నిటి పైన పెట్టి, ఎక్కడున్నాడు నీ దేవుడు అన్నాడు. ఆయన పైనుండి వచ్చాడు కనుక అన్నిటికీ పైన నా దేవుడు ఉన్నాడు. నువ్వు ఎగతాళి చేయాలనుకున్నా కరెక్ట్గానే పెట్టావు నా దేవుడు నాకు. నీ పని ఎట్లా ఉందని అన్ని పుస్తకాలకు మధ్యలో పెట్టి, ఎక్కడున్నాడు నీ దేవుడు అన్నాడు. 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నారు. ప్రపంచానికి మధ్యలో ఇశ్రాయేలు దేశం ఉంది. మధ్యధర సముద్రము, ధర అంటే భూమి, భూమి మధ్యలో సముద్రం ప్రవహిస్తుంది. దాన్ని మెడిటేరియన్ సీ, మధ్యధర సముద్రము అంటారు. ప్రపంచమంతటికి సెంటర్ పాయింట్ యెరూషలేము, యెరూషలేము సెంటర్ పాయింట్ బెత్లెహేము. అల్పమైన బెత్లెహేము నందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను. అల్పులందు సైతం అల్పమైన యూళ్ళలో స్వల్పరాక్ష స్థాపకుడై వచ్చే, స్వల్పరాక్ష స్థాపకుడై వచ్చే. యేసు అనగా రక్షకుడు, వారి పాపముల నుండి వారిని రక్షించును. కీర్తన 68:19 చూస్తే, కీర్తన 68:19 ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు.
అనుదినము మన భారాన్ని ఎవరు భరిస్తున్నారు? ప్రభువు భరిస్తూ ఉన్నారు. 8వ దినమున సున్నతి చేయవలెనని లేవియాకాండం 12:3 చూస్తున్నాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారము లూకాసు వార్త 2:21 ఆయనకు సున్నతి చేయబడినట్లు గర్భమందు ఆయన పడక మునిపే దేవదూత ద్వారా యేసు అని చెప్పిన పేరు ఈ దినము నామకరణము జరిగినట్టు చూస్తూ ఉన్నాం. ఈ నామం ఎలాంటిదంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో భూమి మీద ఉన్న వాటిలో కానీ భూమి క్రింద ఉన్న వాటిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. ఏ నామంలో? యేసు నామము. కాబట్టి వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామము కంటే పరిణామము యేసు నామమై ఉన్నది. అలాగనే మనం చూస్తే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ఇమ్మానుయేలు అనగా ప్రభు మనకి తోడై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ నామములోనికి రావాలి అంటే పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము ద్వారా ఈ నామములోనికి వచ్చినప్పుడట మనం వర్ధిల్లుతామట. యోహాను రాసిన 3వ పత్రిక ఒకే చిన్న అధ్యాయం వరకు 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని కోరుచున్నాను. అన్ని విషయాల్లో ఆత్మీయంగా, శారీరకంగా, పరలోకములోను భూలోకములోను మనం వర్ధిల్లేటట్టు ఎవరు చేస్తారు? దేవుడు చేయువారై ఉన్నారు. అందుకే మనం గమనించినట్లయితే ప్రభువు నామము పరలోకములో నుండి భూలోకములోనికి ఒక పరిమళముగా, యేసు అనే నామము ఒక సువాసన కలిగిన నామముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువులోనికి మనం వచ్చినప్పుడు అన్ని క్రొత్తగానే ఉంటాయి. ప్రతి విషయములో కూడా క్రొత్తగా ఎవరు చూపిస్తారంటే ప్రభు చూపిస్తారు. వాక్యంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ప్రభువులోకి వస్తే అన్నిటిని మాఫ్ చేసేస్తాడు దేవుడు. మరి ప్రభువులోకి మనం వచ్చినప్పుడు సమస్తము క్రొత్తవాయెను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూస్తే అంతట క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, సముద్రమికను లేదు. సముద్రం మన ఎవరి మాట ఎంతో, దేవుని మాట ఎంతో. 2000 సంవత్సరాల క్రితమే గలిలయ సముద్రం మీద ప్రభు ప్రయాణం చేస్తూ బాగా అలల పైకి లేస్తూ ఉంటే నిమ్మళించు అన్నారు. ఈరోజు కూడా ప్రపంచంలో అలలు రాని సముద్రం ఏదంటే గలిలయ సముద్రం. ఆ సముద్రానికి 3 పేర్లు ఉన్నాయి: గలిలయ, తిబెరయ, గిన్నెసరతు. ఈ గలిలయ సముద్రం అలలు రావు. ఏ సముద్రం నీళ్ళైనా ఉప్పగా ఉంటాయి. మరి గలిలయ సముద్రపు నీళ్లు తీయగా ఉంటాయి. ఇశ్రాయేల్ దేశం అంతటికి సప్లై గలిలయ సముద్రపు నీళ్ళే.
మనం ఆ యొక్క పడవలో ప్రయాణం చేసేటప్పుడు మధ్యలోకి వెళ్ళిన కొంచెం నీళ్లు ముంచింది అంటారు. నీలో చాలామంది ఎరుషలేముకి వచ్చిన వారు ఉన్నారు. ఎంత తీయగా నీళ్ళు ఉంటాయో చెప్పలేము. సముద్రము సృష్టించినాయనదే, సాక్షుని హస్తమే భూమి చేసెన్, భూమ్యాగాధ లోయలను భూధర శిఖరం లాయనవే, రాణియు సాగించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. 100వ కీర్తన 3-4 వచనాలు చూస్తే, మనలను ఆయనే పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరములోనికి రావాలి. నాయన ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావని ఎవరైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, సమస్తమును క్రొత్త వాయను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని చూపిస్తూ సముద్రమికను లేదు అని ప్రకటన 21లో మనం చూస్తున్నాం. సముద్రం అనగా సమస్య. ఏ సమస్య ఉన్నా ప్రభువు చెప్పినప్పుడు నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగునని చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములు దేవుని చిత్తము. ప్రతి విషయములు. అమ్మా, కరోనా వచ్చిందని ఎవరైనా పస్తున్నారా? పనులు ఎవరు ఎవరైనా పస్తున్నారా? మన పోషకుడు ఎవరు? మన ప్రభు. అందుకే ప్రభు అన్నారు, అసలు దిగులు లేదు మీకు. ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామని దిగులు పడకండి, మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియదు. రేపటి గురించి చింతించొద్దు, రేపటికి ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఫిలిప్పీ పత్రిక 4:6 అంటున్నాడు, దేనిని గూర్చి చింతించకూడదు. రేపటిని గురించి చింతించొద్దు, దేని విషయంలో మీరు చింతించొద్దు. దేవునికి చెప్పండి మీ సమస్య ఏంటో. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6లో అంటాడు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకడు చింతించుట వలన మోరెడెత్తు చేసుకొను. అలాగే సామెతలు 24:10లో ప్రభు అంటున్నారు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల శాతగాని వాడవు. శ్రమ కృంగ చేస్తుంది, కానీ ప్రభు వైపు చూస్తే మన శ్రమంతటిని ప్రభు తన మీద వేసుకొని శ్రమ కనపడకుండా నిర్మూలన చేయువారై ఉన్నారు. అందుకే దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషిక్తుని దగ్గర కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. మొదటిగా ప్రభువులో మనం జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో నికోదేము అనే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించాలండి,
యూదులకు అధికారి వేయండి, ఆ మాత్రం నీది నీదా అని ప్రభు అంటున్నారు. చక్కని మాటని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ జన్మ, నూతన జన్మ అనగా బాప్తిస్మం. ప్రభువులో మనం జన్మించాలి. ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయన చూస్తూ ఉన్నాం. బాప్తిసాన్ని బట్టి ప్రభువులో మనం హక్కుదారులం అవుతాం. ప్రభుని స్వంత రక్షకునిగా మనం స్వీకరిస్తాం. 91వ కీర్తన 14 అంటున్నాడు, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. ఆయన నామంలో బాప్తిసం తీసుకోవాలి. దేవునిలో మనముంటే మనకి ఎవరు గణపరుస్తారు? మనల్ని దేవుడు గణపరచువారై ఉన్నారు. మోషే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో జన్మించాడు, నీటి నుండి తీయబడిన వాడు అని రాజకుమార్తె అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషేకి నీటి మీద బలి అధికారం ఉంది. మోషే మాట్లాడితే బండ నీళ్ళు ఇస్తుంది. మోషే కథ చాపితే సముద్రము పాయలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే చేతులు ఎత్తితే మేఘములో మహిమ కనపడుతూ ఉంది. మోషే చేతులు దించితే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ ఒకేసారి బాప్తిసం తీసుకున్నారట, మేఘంలో తీసుకున్నారంటే వీడు. మరొకసారి చూద్దాం ఈ బాప్తిసం యొక్క ఇంపార్టెంట్ ఎంత ఉన్నతమైందో ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే అందరూ మేఘం క్రింద నడిచారట, అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారట. ఆ బండ క్రీస్తే అని చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి మనం? యేసు వైపు. ఆయన విశ్వాసమున కర్త, రక్షణకు కర్త, సృష్టికి సృష్టి. కాబట్టి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగనే మనం గమనించినట్లయితే ఆయన పేరు పరలోకములో నుండి భూలోకములోనికి ఒక తైలముగా పోయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువులో మనం ఉంటే, ప్రభువులో జన్మిస్తే దేవునికి వారసులుగా ఉంటాం. ప్రభువులో మనం ఉన్నప్పుడు మంచి బలం అనేది ఉంటుంది. పిల్లలకి పోషక పదార్థాలు పాలు మంచి బలమైందని పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:2లో క్రొత్తగా జన్మించిన శిష్యుల వలె మీరు ఉండాలి అని నిర్మలమనే వాక్యమనే పాలతో నేను మిమ్ములను పెంచుచున్నానని ప్రభువు చెప్తూ ఉన్నారు. పాలే కాదు, మన్నాతో పోషిస్తారు. మరుగై ఉన్న మన్నాని నేను ఇస్తాను అని ప్రకటన 2:17 ప్రభు అంటున్నారు. మనం చూస్తే ఈ మన్నా బలాన్ని ఇస్తుంది. యెషయా గ్రంథము 40:31 చూస్తే, యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రభువులో మనం ఉంటే రెక్కలు వరకు ఆయన హస్తాలు మన మీద చాపబడి ఉంటాయి. పై స్థితిలో మనం ఉంటాము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు.
ఈ పక్షిరాజు ఎంత పైనున్నా సమస్తమును చూడగలదు. మన ప్రభు అన్ని నామముల కన్నా పైనామము. ఆయన పైనుండి ప్రతి ఒక్కరను చూచువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రభువులో మనం ఉంటే వాత్సల్యత కలిగి ఉంటారు ప్రభు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం, విలాప వాక్యములు 3:23లో చూస్తే, అనుదినము నూతనముగా నాకు వాత్సల్యత పుట్టుచున్నది. నూతన జన్మనిస్తున్నాడు, అలాగనే నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు, నూతన బలాన్ని ఇస్తున్నాడు, నూతన సృష్టిని ఇస్తున్నాడు. ప్రభు ఇక్కడ అంటున్నారు విలాప వాక్యములు 3:33, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన పాట. మనం ఎంతమంది ఉన్నాడు, ఎవరు మనసు ఆడలే. ప్రభులో ఉన్నప్పుడు ఒకే మనస్సునిస్తారు ప్రభు. 51వ కీర్తనలో దావీదు అంటాడు, 10వ వచనం చూస్తే, దేవా నా అంతరంగమందు శుద్ధ హృదయము కలుగచేయుము, సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దని చెప్తూ నూతన స్వభావమును నాకు కలుగచేయుము. మంచి స్వభావం ఎప్పుడు వస్తుందంటే ప్రభు వైపు చూచినప్పుడు చక్కని స్వభావము మనకిస్తాడు. మనం దేవుళ్ళో ఉండే దేవుని మనసు మనతోనే ఉంటుంది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. మరి నయమాన్ అని ఒక ఆయన వచ్చాడు, కుష్ఠరోగం బాగు చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చి వస్త్రాన్ని, బంగారాన్ని, వెండిని ఇస్తాడు. నాకు వద్దు, నాకేం కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడు అన్నాడు. ఎలీషా దగ్గర గెహాజీ అని ఒక ఆయన ఉన్నాడు, పరిచారకుడు. ఈ ముసలోడు ఖర్చుగా ఇస్తానంటే వద్దంటాడేంటి అని గబగబా వెళ్ళి మరి ఆయన దగ్గర అన్నీ తెచ్చుకున్నాడు. ఎలీషా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అవి నేను ఎక్కడికి వెళ్ళలేదా? నీవు ఆ మనుష్యునితో మాట్లాడినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎలీషా మనస్సు గెహాజీతో వస్తే ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనసు మనతో రాదా? అందుకే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుడి. అందుకే మారు మనస్సు అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. అన్నం పెట్టేటప్పుడు మారన్నం వడ్డించుకోండి, పెరుగు వడ్డించుకొని అంటారు కదా. మారు మనస్సు, మనస్సు మారటం ద్వారా రూపాంతరము చెందుతామని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం ప్రభువులో ఉంటామో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నెరవేర్పు ఉంటుంది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఆయన కార్యము నూతన పరచబడుతూ ఉంటుందట. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. ఏ సంవత్సరంలో ఏం తెలియచేయాలో, ఏ సంవత్సరంలో ఏమి దీవెనివ్వాలో, ఎప్పుడు ఎవరిని ఎలా నిలబెట్టాలో ఎవరికి తెలుసు అంటే ప్రభువుకి
బాగా తెలుసని ప్రభు తెలియచేస్తాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూస్తే, నూతన స్వభావాన్ని మీకు కలుగ చేస్తాను, మీలో ఉన్న రాతి గుండెను తీసి మాంసపు గుండెనిస్తాను, నీ అపవిత్రత యావత్తు పోవునట్లు శుద్ధ జలమును నీ మీద చల్లుచున్నా. క్రొత్త సంవత్సరం రాగానే ఇంటి ముందు నీళ్లు చల్లి ఒక ముగ్గేసి అవసరమైతే గొబ్బెమ్మను పెట్టి అందులో పువ్వు పెట్టి, సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒక రథం వేసి సంపూర్ణ పక్కింటి దాన్ని ఈడ్చి ఇన్ని పనులు మనం చేస్తాం. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆచారాలన్నీ మారిపోతూ ఉంటాయి. ప్రభు ఇక్కడ చక్కని మాట తెలియచేస్తున్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలమును చల్లుచున్నా. పరిశుద్ధమైన జలము. అలాగే ప్రకటన 22:17 అంటున్నాడు, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారికి ఉచితముగానే జీవ జలాన్ని ఇస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి ప్రభు సన్నిధిలో మరి క్రొత్త హృదయాన్ని ఇచ్చిన తండ్రి మరి క్రొత్త పాట, జగదీశ్వర్ గారు మోనిక కలిసి ఒక క్రొత్త పాట పాడాడు. పరలోకంలో కూడా క్రొత్త పాటలు పాడతారంటే ఎప్పటికప్పుడు. మరి ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో మనం చూస్తే 3వ వచనంలో, మరి వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఈ కీర్తన నేర్చుకొనజాలరు. క్రొత్త పాట. బైబిల్ ఏం చెప్తుందంటే, సంతోషంగా ఉంటే పాటలు పాడు, దుఃఖంగా ఉంటే ప్రార్థన చేయి. ఒకే ఒక సూత్రం యాకోబు పత్రికలో చెప్తున్నారు ప్రభు, మీరు సంతోషంగా ఉంటే ఏం చేయాలి? పాటలు పాడితే ప్రభు వచ్చేస్తారంట మన దగ్గరికి. పాట ఎత్తంగానే ప్రభు వచ్చి మన దగ్గర ఉంటారు. కనుక ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. సంతోషంగా ఉండి ఏం చేయాలి? సంతోషంగా ఉన్నవారు పాటలు పాడతారు. 137 కీర్తనలో దేవుని వాగ్దాన ప్రజలు బబులోను చెరలోకి వెళ్ళారంట, మన భాషలో గల్ఫ్లోకి వెళ్ళారు. వీళ్ళ ఇశ్రాయేలీల పాటలు చాలా బాగుంటాయని మీ సియోని గీతాలు మాకు వినిపించండి అని అడిగారట ఈ గల్ఫ్ వాళ్ళందరూ. వాళ్ళంటారు 137 కీర్తనలో, బబులోను నదుల యొక్క మనం కూర్చుంది ఉన్నప్పుడు సియోని జ్ఞాపకం చేసుకున్నాము. అసలు మన చెరగొన్న వారు సియోను కీర్తనలో ఒక దాన్ని పాడి మాకు ఉల్లాసాన్ని కలుగ చేయండి అన్నారు. వీళ్ళంటారు, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని ఆయన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ.
సరదాగా పాటలు పాడమన్నాడు. వీళ్ళంటారు అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడదు. జకర్యా గ్రంథము 2:12 మీరు సంతోషముగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. మనం సంతోషంగా ఉన్నాము అంటే పాటలు పాడటంలో సంతోషము అనేది తండ్రి మనకి తెలియచేస్తూ ఆయన నామము పోయబడిన నామము అని 7 నామాలు చూసాం. అలాగనే 7 క్రొత్త స్థితులు మనం చూచాం. చివరిగా మనం చూస్తే ప్రభువులో కనుక మనం ఉంటే ఈరోజు 7 దీవెనలు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో 2022లో మొదటి దీవెన ప్రకటన 2:7 జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును. మనం ఒక యాభై ఇక్కడ తీసుకొస్తేనే మాట్లాడదు కలవు. ప్రభు ఇచ్చే పండుగ పేరిచ్చాడు, జీవ వృక్ష ఫలము. ఏదేను తోటలో ఏది కోల్పోయారో ప్రభువులో మనం ఉండి ఏ శోధనైనా మనం జయించినప్పుడు జీవవృక్ష ఫలాన్ని అంటే ఆయన పండిస్తే ఆ పండులో ఏముంది అంటే జీవము అనేది ఉంది. అందుకే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము చూస్తున్నాం. రెండవ దీవెన ప్రకటన 2:17 నమ్మకముగా నుండుము, నేను నీకు. ఎవరి పిల్లలు నా దగ్గర పెట్టుకోనమ్మా, వాళ్ళతో ముద్దులు ఆడతారు. మీరు గుర్తుకు వచ్చింది. ప్రకటన 2:17లో 2:10లో మనం చూస్తే నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. కిరీటము అనగా ఆధిక్యత. సంవత్సరం అనే దయా కిరీటమును నీవు ధరింప చేసి ఉన్నావని కీర్తన 65:11లో చూస్తాను. మన సజీవ లెక్కలో పెట్టి నూతన సంవత్సరంలో తండ్రి మనల్ని అడుగు పెట్టించారు కనుక కిరీటము అనగా ఒక ఆధిక్యత. ఈ 2022లో గొప్ప ఆధిక్యతలు తండ్రి మనకిస్తూ కీర్తన 21:3 అంటున్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నేను మిమ్మల్ని ఎదుర్కొనుచున్నాను. 4-5 వచ్చిన అతని తల మీద అపరంజి కిరీటము నుంచి ఉన్నాను, ఆయుష్ నిమ్మని అతడు నన్ను వరమడగగా సదాకాలము నిలుచు దీర్ఘాయువును ధరింపచేసి ఉన్నాను. మనకు ఆయుష్ ఎవరు ఇవ్వాలమ్మా? దేవుడి ఇవ్వాలి. 3వ 1 జీవవృక్ష ఫలం, 2 జీవ కిరీటం, 3 ప్రకటన 2:17లో జయించు వారికి మరుగై ఉన్న మన్నా నిత్తును మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు. ఒక క్రొత్త పేరు, ఒక క్రొత్త స్థితి మనకు ఎవరిస్తున్నారు? యేసుని నామకరణం జరిగింది. ఒక క్రొత్త పేరు. తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఈరోజు సున్నతి జరిగిన రోజు, నామకరణం జరిగిన రోజు, క్రొత్త సంవత్సరము వచ్చిన దినము అని ప్రభు చెప్తూ ఒక క్రొత్త పేరు, ఒక క్రొత్త స్థితిని తండ్రిస్తూ ఉన్నారు. 4వ దీవెన ప్రకటన 2:25లో చూస్తే ప్రభు అంటున్నారు, నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనము, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారులు ఎవరు పడతారు? సర్వభౌమ అధికారం ప్రభు దగ్గర ఉంది. ఒక అధికార స్థానంలో పెట్టాలి అంటే ప్రభువే. ఎప్పుడు పెడతారు అంటే యెషయా 58:13-14లో నా విశ్రాంతి దినము మనోహరమైనది, ఘనమైనది, ప్రతిష్ఠించబడినది అనుకొని
దాన్ని ఘనముగా ఆచరించినలా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కించాను. పరిశుద్ధ దినాన్ని గౌరవిస్తే దేశంలో ఉన్నతమైన పోస్ట్ ఏదో అందులో దేవుడు కూర్చోబెడతారు. కాబట్టి పరిశుద్ధ దినాన్ని గౌరవించడాన్ని బట్టి మన జీవితము ఆధారపడి ఉంటుంది. అలాగనే మనం చూసినట్లయితే మొదటి దీవెన జీవవృక్ష ఫలం, రెండవ దీవెన జీవ కిరీటం, మూడవది తెల్ల రాతి మీద పేరు, కంటికి కనపడి మన్నా ఆహారం, 4 అధికారము అనేది జీవముతో కూడింది. 5వ దీవెన ప్రకటన 3:5 జయించు వారికి తెల్ల రాతినిచ్చే తండ్రి తెల్లని వస్త్రాన్ని ఇస్తాడట. జీవగ్రంథములు అతని పేరు రాస్తాను, నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట వారి పేరుని నేను ఒప్పుకుంటాను. దేవుడు నా బిడ్డల వల్ల ఒప్పుకుంటున్నారు. దేవుని మనం ఒప్పుకోవాలని గవర్నమెంట్లోనే పెట్టారు. మీరు ఎస్సీలా బీసీలా అంటే అన్ని నామముల కన్నా పైనామము వేస్తున్నాం. ఈ మాట వాళ్ళు తెలుసు కనుక మీరు దేవుడి బిడ్డలా కాదని వాళ్ళు క్వశ్చన్ వేస్తారు. మీరు మనుష్యుల ఎదుట నా నామాన్ని ఒప్పుకోకపోతే నేను కూడా దేవుని ఎదుట ఆయన దూతల ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకోవాలంటే నా పిల్లలని మీరు ఒప్పుకోవాలి అని ప్రభు చెప్తున్నారు. 5వ దీవెన గ్రంథం జీవ గ్రంథము, అలాగనే అధికారం అనే జీవంతో కూడింది, ఆహారము జీవాహారము, ఇచ్చే కిరీటము సంవత్సరం దయా కిరీటం జీవంతో ఉంది. అలాగే ఆయన ఇచ్చిన పనులు కూడా జీవం కలిగి. 6వ దీవెన ప్రకటన గ్రంథము 3:10 ఇది మన పట్ల నెరవేరింది. లోకమంతటి మీదకు శ్రమ వచ్చిన నీవు నా వాక్యాన్ని గైకొన్నావు గనక నిన్ను నేను తప్పిస్తాను. దావీదు అంటాడు 119 దావీదు కీర్తన 50 నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయించు. వాక్యము బ్రతికిస్తుంది. వాక్యము అనేది నెమ్మది అనేది మనకి ఇస్తూ ఉంటుంది. 7వ దీవెన ప్రకటన 3:20 ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, అతడు నాతో అతడు కలిసి భోజనం చేస్తాడు. ఒక గొప్ప వ్యక్తితో మనం కలిసి భోజనం చేయటం అనేది ఒక ఉన్నతమైన స్థితి. 2008లో 8 మందిని సెలెక్ట్ చేసి ఇస్రాయేల్ దేశానికి తీసుకెళ్ళారు షూటింగ్ చేయటానికి శుభవార్త ఛానల్. మరి శుభవార్త ఛానల్ లాంచ్ చేసేటప్పుడు నెహ్రూ ధైర్యం గారు ఇస్రాయేల్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇంకా కొంతమందిని పిలిచారు. వారు ఒలీవ కొండ మీద ఒక మంచి విందును మాకు ఏర్పాటు చేశారు. ఇస్రాయేల్ జాతీయ గీతాన్ని నేను అడిగాను. ఒలీవల స్వరం అనే పాట టైటిల్ సాంగ్ ముందు ఇస్రాయేల్ జాతీయ గీతం వస్తుంది. మా అమ్మాయి తెలియక ఆ పాట తీసి పెట్టుకుంటే ఫైన్ పడింది. వాళ్ళని అడిగారు కనుక ఇచ్చారు. మన జాతీయ గీతాన్ని అందరం వాడచ్చా? ఆగస్టు 15 జనవరి 26 వాడుతాం. మరి బుధవారం 12 నుంచి 12:30 వరకు ఒలీవల స్వరం వచ్చేటప్పుడు వాళ్ళ జాతీయ గీతాన్ని అడిగితే వారు మనకి ఇచ్చారు. అది నా ఒక్కదానికి పర్మిషన్. ధైర్యంగా చెప్తున్నాను. ప్రభువులో మనం ఉన్నప్పుడు నా మందిరానికి పెట్టుకున్నాం కదా, మన మందిరానికి ఒలీవల ప్రార్థన మందిరం, స్లాట్ కూడా ఒలీవల స్వరము అని పెట్టుకున్నాం. అలాగనే ప్రభువుతో కలిసి భోజనం చేయటం, ఇస్రాయేల్ దేశంలో ప్రముఖులైన వారితో కలిసి భోజనం చేసేటప్పుడు ఎంత సంతోషం వేసిందో. ప్రభా వీరితో కలిసి భోజనం చేసి అంతస్తుని ఇచ్చేవాడు. 115వ కీర్తన 12
యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించు. ఆయన మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించు. చక్కని మాట 16వ వచనం. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. అందుకే సంఖ్యాకాండము 6:24 మీరు ఇశ్రాయేలు ఈ రీతిగా దీవించాలి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనల్ని యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆశీర్వదిస్తూ ఆయన మనం కాపాడుతూ ఉంటాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపచేసి నిన్ను కరుణించునుగా. కానీ దేవుని సన్నిధిలో ప్రసన్నత అనేది ఉంటుంది. అందుకే నా సన్నిధి నీకు తోడుగా ఉంచునని మోషేతో అంటూ ఉన్నాడు. యెహోవా నీ మీద ఆయన సన్నిధి కాంతి ముఖకాంతి ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగా. సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు సమాధానంతో ప్రభు జన్మించినప్పుడు దూతల వాడే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ప్రభువుకి ఇష్టంగా ఉన్నప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. 147 కీర్తన 14 అంటాడు, నీ సరిహద్దులను సమాధానము కలుగ చేయువాడు ఆయన. కానీ మనం ఎక్కడుంటే అక్కడ సమాధానాన్ని ఎవరిస్తారు అంటే ప్రభువే. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళేటప్పుడు ఎలా ఫ్లైట్ ఎక్కితే పక్క గల్ఫ్ కంట్రీస్లో దిక్కుండా డైరెక్ట్ ఇజ్రాయేల్కి వెళ్తే 12 పర్యాయాలు వేస్తారు షాలోమ్ అని. షాలోమ్ అంటే ఏంటి? సమాధానం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. అందుకే భూమికి శాంతి దానం అని మనం వాడుకుంటూ ఉన్నాం కనుక నూతన సంవత్సరములు అడుగుపెట్టిన మనకు ప్రభు జన్మ చరిత్రను ఒక క్యాలెండర్గా ఈరోజు డేట్ ఎంత అని మనం వాడుకుంటున్నాం. సంవత్సరాన్ని, దినాన్ని, నెలని ఆయన జన్మ చరిత్రను బట్టి వచ్చింది కనుక ప్రభు చరిత్రకారుడై ఉన్నాడు. అది సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయబడినప్పుడు ఆయన పేరు భూలోక రిజిస్టర్లో రాయబడింది కనుక ఆయన జీవ గ్రంథములో మన పేరు ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు కనుక ఈ నామకరణ దినమున ఈ క్రొత్త సంవత్సరములో ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయని కాక క్రొత్త స్థితిలో ముందుకు వెళ్ళగలుగుతూ ఈ సంవత్సరం అంతా ఆయన ఆశీర్వాదములతో, కాపుదల, భద్రతతో తండ్రి మనల్ని నడిపించి వేయును కాక. ఆమేన్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మంచి కాపరివై ఉన్న తండ్రి నమస్కారములు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ కనుదృష్టిలో మమ్మల్ని కాపాడుచు ఈ నూతన సంవత్సరంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపర్చుకొనుడి అని తెలియచేసిన తండ్రి వందనాలు. ఈ దినము నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన జయరాజ్ గారిని దీవించండి. ఎంతమంది జన్మదినాలు ఉన్నాయి వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ నెలలో జన్మదినాలు, వివాహ దినాలు ఉన్న బిడ్డలందరి మీద ప్రత్యేకమైన నీ యొక్క కాపుదలను ఉంచమని అడుగుతున్నాం. సంవత్సరం ప్రారంభంలో నాయన రాత్రిగా పాత కొత్త సంవత్సరముల మధ్య నిన్ను ఆరాధించడం మీరు ఇచ్చిన స్థితిని బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నాయన జ్ఞానులైన వారు వచ్చి బంగారము, సాంబ్రాణి, బోళము నీకు సమర్పించి దేవుని చేత బోధించబడిన వారై వారు వేరే మార్గమున వెళ్ళిరి అన్నట్లుగా మేము మమ్మలను నూతన మార్గంలో నడిపించండి.
యెహోషువ 3వ అధ్యాయంలో మీరు అంటున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళుచున్న మార్గము మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు, దాన్ని జాగ్రత్తగా గుర్తు పట్టవలెనని వ్రాయించిన తండ్రి, నీ చిత్తానుసారముగా సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కుడికి ఎడమకు తొలగకుండా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాను. నీ మార్గములో మమ్మల్ని నడిపించి వేయమని, మమ్మల్ని నడిపించుటకు లోకరక్షకుడిగా మహిమ బాలుడిగా బెత్లెహేము వాసిగా మా మధ్యకు వచ్చి మమ్మల్ని అందరి మహిమ మేఘం ఎక్కించుటకు సిద్ధపరుచుచున్న ఆశీర్వాద కారకుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, నిచ్చెడగు తండ్రి, సమాధానకర్త అయిన యేసయ్యకి శ్రేష్ఠ నామములు బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయం సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మనకు తోడైండును గాక. ఆమేన్. మన అందరం లేచి నిలబడి